నమస్కారం పిల్లలు. యోగజ్యోతి మీ ముందుకు ఇంకొక మంచి వీడియోని తీసుకొస్తున్నది. మీ మెదడును ఎలా రక్షించుకోవాలి, మీ భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలి తెలుసుకుందాం రండి. ఆలోచించండి. ధూమపానం, మద్యపానం ప్రకటనల కోసం కంపెనీలు కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తాయి? మాదక ద్రవ్యాలు ప్రమాదకరమని తెలిసినా ప్రజలు వాటిని ఎందుకు ప్రయత్నిస్తారు? ఎవరిని నియంత్రించడం సులభం? క్రమశిక్షణ ఉన్న వ్యక్తినా లేక వ్యసనపరుడినా? ఆలోచించండి. చూడండి, ఇక్కడ స్పోర్ట్స్ అంటే ఆటగాళ్ళు, కరాటే, ఫుట్బాల్, బాక్సింగ్, వాలీబాల్, యోగా, వీటన్నిటిలో ఉన్నత స్థితికి చేరాలని ప్రయత్నించే ఆటగాళ్ళు, క్రీడాకారులు, అలాగే మంచి సంగీతకారులు, అలానే శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ దేనిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు? ఏది అన్నిటికంటే ముఖ్యమైనది మన జీవితంలో అంటే మన మెదడు, మన ఏకాగ్రత, మన ఆరోగ్యం, మన స్వీయ నియంత్రణ. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. దీనిని కాపాడుకుంటే మన జీవితంలో మనం ఏదైనా సాధించవచ్చు. మీ మెదడు చాలా ముఖ్యమైనది. ఎవరిని దానిని హైజాక్ చేయనివ్వకండి. వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ధూమపానం, స్మోకింగ్ చేయవద్దు. మద్యపానం, ఆల్కహాల్ చేయవద్దు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ తీసుకోవద్దు. వ్యసనపు ఉచ్చులలో పడవద్దు. మీ ఆలోచనా శక్తి మీ ఆయుధం. మీ ఆలోచనా శక్తిని కాపాడుకోండి. మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. మెదడు వీటిని నియంత్రిస్తుంది. మీ జ్ఞాపక శక్తి, మెమరీ, మరియు మీరు చదువుకోవడంలో, మీ స్టడీస్లో మీకు ఉపయోగపడుతుంది. క్రీడలు, స్పోర్ట్స్ ఆడేటప్పుడు రిఫ్లెక్స్ సరిగ్గా ఉండాలి అంటే మెదడు చురుగ్గా పనిచేయాలి. భావోద్వేగాలు, ఎమోషన్స్ ఉండాలంటే మెదడు సరిగ్గా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉండాలంటే మెదడు చక్కగా పనిచేయాలి. జాగ్రత్తగా ఉండండి. ప్రమాదకరమైన సిగ్నల్స్ ఏంటంటే నికోటిన్, మద్యం మరియు డ్రగ్స్ మెదడు పంపే సంకేతాలను కృత్రిమంగా మారుస్తాయి. ఇవి మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. ఇది ఎలాంటిదంటే కంప్యూటర్లో మీరు వైరస్ అని విన్నారా? అలాగే ఈ ధూమపానం, మద్యపానం మరియు డ్రగ్స్ అనేవి మన మెదడు అనే సూపర్ కంప్యూటర్లో వైరస్ పెట్టినట్టే. ప్రజలు ఎందుకు మొదలు పెడతారు? సరదాగా చర్చించుకుందాం. మొదట కుతూహలంతో, క్యూరియాసిటీతో, స్నేహితుల ఒత్తిడితో, ఒత్తిడికి లోబడి స్టైల్ కోసం సినిమాల్లో దానిలో చక్కగా హీరోలు చూసి నేర్చుకోవడం, సినిమాలు, సోషల్ మీడియాలో నేర్చుకోవడం, అలాగే ఎవరి మీదన్నా కోపం ఉంటే పెద్దవాళ్ళని ఎదిరించి చేయడం, ఇట్లాంటి వాటి వల్ల ప్రజలు మొదలు పెడతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరిని కించపరచవద్దు, కానీ చాలా వ్యసనాలు ఒక్కసారి చూద్దాం అనే చిన్న ఆలోచనతోనే మొదలవుతాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ధూమపానం మీ శరీర ఇంజిన్పై దాడి లాంటిది. జాగ్రత్త, ఇవి మిమ్మల్ని దెబ్బతీస్తాయి. నికోటిన్ వ్యసనం ఎలాంటిదంటే ఇది మెదడును చిక్కుల్లో పడేసే గాలం వంటిది. మన స్టామినా తగ్గిపోతుంది. ఇతరుల కన్నా త్వరగా అలసిపోతాం. క్రీడల్లో వెనుకబడటం జరుగుతుంది. వేగంగా పరిగెత్తలేరు. ఊపిరి ఆడదు. దుర్వాసన వస్తుంది. బట్టలు, నోరు అసహ్యంగా వాసన వస్తాయి. ఇటు చూడండి, ఈ బొమ్మను చూడండి.
ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, అలాగే ధూమపానంతో ఉన్న ఊపిరితిత్తులు ఎలా నల్లగా మాడిపోయి ఉన్నాయో చూడండి. ధూమపానం ఊపిరితిత్తుల శక్తిని సగానికి తగ్గిస్తుంది. మీ ఊపిరితిత్తులు మీ శక్తి కేంద్రాలు, వాటిని కాపాడుకోండి. మద్యపానం మెదడును నిద్రపుచ్చే దెబ్బ వంటిది. సేఫ్టీ క్యాప్టెన్, మన మెదడు సేఫ్టీ క్యాప్టెన్ ఉన్నట్టు మెదడు సంకేతాలు మందగించడం జరుగుతుంది. సూపర్ కంప్యూటర్ లాంటి మెదడు నెమ్మది అయిపోతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. ప్రమాదకరమైన పనులు చేస్తారు. ప్రమాదాలు జరుగుతాయి. శరీర సమతుల్యత దెబ్బతిని కింద పడడం, గాయపడడం జరుగుతుంది. నియంత్రణని కోల్పోతాం. కారణం లేకుండా కోపము లేదా ఏడుపు వస్తుంది. లివర్ దెబ్బతింటుంది మద్యపానం వల్ల. శరీరంలోని ప్రధాన ఫిల్టర్ అయినటువంటి లివర్ కాలక్రమేణా పాడవుతుంది. అందుచేత మనము మద్యపానం చేయరాదు. మద్యం మెదడులోని సేఫ్టీ క్యాప్టెన్ను నిద్రపుచ్చుతుంది. పిల్లలారా, మీ మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచుకోండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అలాగే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ మెదడును విచ్ఛిన్నం చేసే ఉచ్చులు. మెదడుపై వీటి ప్రభావం ఎలా ఉంటుందంటే, మెదడును ఓవర్ డ్రైవ్ అనగా అతిగా వేగవంతం చేస్తాయి. ఆలోచన శక్తిని బాగా తగ్గిస్తాయి. కృత్రిమమైన అబద్ధపు ఆనందాన్ని సృష్టిస్తాయి. తీవ్రమైన నష్టాలు కలుగజేస్తాయి. వ్యసనపు ఉచ్చులో పడిపోతాము. తీవ్రమైన ఆందోళన కలుగుతుంది. ఏకాగ్రతని కోల్పోతాం. ఆర్థిక నష్టం జరుగుతుంది. డ్రగ్స్ సమస్యలను పరిష్కరించవు, ఒక విష వలయాన్ని సృష్టిస్తాయి. మీ జీవితం అమూల్యమైనది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. మనము ఒక పీర్ ప్రెషర్ గేమ్ అనగా నో చెప్పే శక్తిని తెలుసుకుందాం. నో, నాకు వద్దు, నో అని చెప్పే శక్తిని పొందండి. ప్లే ప్రాక్టీస్ చేద్దాం. ఒత్తిడికి లోనయ్యి ఎప్పుడూ కూడా ఎస్ చెప్పకండి. ఒక విద్యార్థి ఇలా అడుగుతాడు, పర్వాలేదు, బాగుంటుంది, ఒక్కసారి ప్రయత్నించి చూడు. మీ సమాధానం ఎలా ఉండాలంటే, వద్దు తమ్ముడు, నాకు అవసరం లేదు, నేను ఆటలు ఆడతాను, నా ఊపిరితిత్తులు నాకు ముఖ్యం, నా మెదడు నా ఇష్టం, దాన్ని పాడు చేసుకోను, నాకు ఇలాంటి పిచ్చి ఆలోచనలంటే అలర్జీ. ఇలా మీరు సమాధానం చెప్పి వద్దని చెప్పవచ్చు. ధైర్యంగా వద్దు అని చెప్పడం ఒక గొప్ప జీవన నైపుణ్యం. మీ ఆత్మవిశ్వాసమే మీ కవచం. మీ మెదడును రక్షించుకోండి. ప్రకటనల మాయాజాలం వెనక ఉన్న అసలు నిజాన్ని కనుక్కోండి. మన మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్, ప్రకటనలు మిమ్మల్ని ఎలా ఆకర్షిస్తాయి? మెరిసిపోయే సినిమా దృశ్యాలు అన్నీ రంగులమయంగా చూపిస్తారు. పార్టీల హడావిడి ఉంటుంది సినిమాల్లో. ఆ వస్తువు ఉంటేనే సరదాగా ఉన్నట్లు భ్రమింపజేస్తారు. ప్రముఖుల ప్రభావం, మీకు ఇష్టమైన హీరోలు చెబితే అది నిజమని నమ్ముతారు. కానీ ఏదైతే తెర మీద కనిపిస్తుందో, ప్రకటనలు ఒక రంగులమయంగా చూపిస్తాయో, దాని వెనక ఉన్న ఆసుపత్రి బిల్లులు బాధను ఎందుకు చూపవు? మీరే ఒక డిటెక్టివ్ అయ్యి అసలు ఈ మాయాజాలం వెనక ఉన్న అసలు నిజాన్ని కనుక్కోండి. చురుగ్గా ఆలోచించండి. ప్రకటనల వెనుక ఉన్న నిజాన్ని గుర్తించండి. నిజమైన బలం ఏంటంటే ఆత్మ నియంత్రణ, సెల్ఫ్ రిస్ట్రెయింట్. నిజమైన హీరోలు తమను తాము ఎలా నియంత్రించుకుంటారు? క్రీడాకారులు, అథ్లీట్స్
క్రమశిక్షణతో కూడిన శిక్షణ, ఆహార నియంత్రణతో ఉంటారు. సైనికులు, మిలిటరీ వాళ్ళు కష్ట సమయాల్లో కూడా ప్రశాంతంగా, అప్రమత్తంగా ఉంటారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ మనస్సును, శరీరాన్ని ఏకం చేసే శక్తి. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు పట్టుదలతో, ఓపికతో ప్రయోగాలు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటారు. ఒక ప్రయోగం విఫలమైతే వారు ఓడిపోరు, ఇంకొక ప్రయోగం చేస్తారు. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, ఆత్మ నియంత్రణ ఉండాలి. నిజమైన బలం అంటే కండరాలు కాదు, నీ మనస్సుపై నీకున్న నియంత్రణే నిజమైన బలం. నీకు నువ్వే రాజు, నీ ఆలోచనలను నియంత్రించుకో, నీ భవిష్యత్తును రక్షించుకో. నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు? పైలట్ అవుదాం అనుకుంటున్నావా? శాస్త్రవేత్త అవుదాం అనుకుంటున్నావా? కళాకారుడు అవుదాం అనుకుంటున్నావా? వ్యాపారవేత్త అవుదాం అనుకుంటున్నావా? ఆర్మీ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నావా? నీ రోజువారీ నిర్ణయాలే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. నీ కలలను నిజం చేసుకో. క్రమశిక్షణతో మెలుగు. క్రమశిక్షణ చాలా ముఖ్యమైన విషయం. క్రమశిక్షణ తప్పవద్దు. అత్యవసర సహాయం, ఎమర్జెన్సీ హెల్ప్, మీరు వీటిని గమనిస్తే జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని వేధించడం, బుల్లీయింగ్ చేసినా, బలవంతంగా అలవాట్లను రుద్దడం చేసినా, అసురక్షిత పరిస్థితులు ఎదురైనా మీరు ఏం చేయాలంటే నమ్మకమైన పెద్దలకు చెప్పండి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా కౌన్సిలర్ల సహాయం తీసుకోండి. సహాయం కోరడం బలహీనత కాదు, అది ఒక ధైర్యవంతుని లక్షణం. మీ రక్షణే మా బాధ్యత. భయం లేకుండా మాట్లాడండి. సూపర్ హీరో ప్రతిజ్ఞ చేద్దామా? ద సూపర్ హీరో ప్లెడ్జ్. మీ మిషన్ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? మీ చేతిని పైకి ఎత్తండి. నిర్భయంగా, నిశ్చయంగా చెప్పండి. నాయకుడితో కలిసి మళ్ళీ చెప్పండి. నేను నా శరీరాన్ని, మెదడును మరియు భవిష్యత్తును రక్షించుకుంటాను. నేను నా శరీరాన్ని, మెదడును మరియు భవిష్యత్తును రక్షించుకుంటాను. నేను నా శరీరాన్ని, మెదడును మరియు భవిష్యత్తును రక్షించుకుంటాను. మీ మాటలే మీ కవచం. మీ లక్ష్యం వైపు సాగండి. అంతరార్థాన్ని కనుగొనండి. ఫైండ్ అవుట్ ద ఇన్నర్ ట్రూత్. ఫేక్ యాడ్ డిటెక్టర్. మీరే ఒక డిటెక్టివ్. అడ్వర్టైజ్మెంట్లో అన్ని రంగుల మయంగా చూపిస్తారు. మెరిసిపోయే ప్రకటనలను నిశితంగా గమనించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రకటనలు మిమ్మల్ని ఏం భావించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఆ మెరిసే ఫిల్టర్ వెనుక దాగి ఉన్న నిజాన్ని కనిపెట్టండి. మెరిసే ప్రకటనలు మీ మెదడును మోసం చేయనివ్వకండి. మీరు ఒక డిటెక్టివ్లా ఆలోచించండి. నిజాన్ని గుర్తించండి. బ్రెయిన్ రియాక్షన్ గేమ్ చూసుకోండి. ఈ టీచరు ఒక రూలర్ని గాల్లో వదిలిపెడితే పడిపోయే లోపల పిల్లవాడు పట్టుకోవాలి. ఇది రూలర్ డ్రాప్ టెస్ట్. ఎంత వేగంగా పట్టుకోగలరో చూసుకోండి. అలాగే మెమరీ ఛాలెంజ్. ఒక దాచిన వస్తువులు, ఒక 10 వస్తువులను మీరు గుర్తుపెట్టుకొని కాగితం మీద రాయగలరా? అలాగే మీరు ఒక ముఖ్యమైన గమనిక నేర్చుకోండి. ఈ విధంగా మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అదే ఇటువంటి ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలు లాంటి వల్ల మీ ప్రతిచర్య వేగము, రియాక్షన్ స్పీడ్ని తగ్గిస్తాయి. దీనివల్ల మీ మెదడు నెమ్మదిగా పనిచేస్తుంది. వేగవంతమైన మెదడే శక్తివంతమైన కవచం. మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోండి. చురుకైన మెదడు విజయానికి తొలి అడుగు. ఒక డ్రామా ఆడండి. పీర్ ప్రెషర్ డ్రామా. నిజ జీవిత పరిస్థితులను నటించి నేర్చుకోండి. చిన్న సమూహాలుగా ఏర్పడి నాటకాన్ని ప్రదర్శించుకోండి. స్నేహితులు
ఒత్తిడి తెచ్చినప్పుడు ఎలా స్పందించాలో ప్రాక్టీస్ చేయండి. ఎందుకు? ఇలా నటించడం వల్ల ఆ పాఠం మీ మెదడులో బలంగా నిలిచిపోతుంది. ఇది మీకు అత్యంత గుర్తుండిపోయే అనుభవంగా మారుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రతిసారి నో, వద్దు అని చెప్పండి. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలకి నో అని చెప్పడం నేర్చుకోండి. మీరు చేసే సరైన ప్రదర్శనే మీలోని ధైర్యాన్ని వెలికి తీస్తుంది. నటించండి, నేర్చుకోండి, నాయకుడిగా ఎదగండి. క్విజ్ టైం. మీ తెలివితేటలను నిరూపించుకోండి. సరైన సమాధానాలు చెప్పి బహుమతులు గెలుచుకోండి. పొగ తాగడం వల్ల ఏ అవయవం ఎక్కువగా దెబ్బతింటుంది? ఆలోచించండి. కరెక్ట్, మన లంగ్స్ ఎక్కువగా దెబ్బతింటాయి పొగ తాగడం వల్ల. పీర్ ప్రెషర్, స్నేహితుల ఒత్తిడి ఎందుకు ప్రమాదకరం? మనము తప్పుడు అలవాట్లకి లొంగిపోతాం. అందుచేత మనము పీర్ ప్రెషర్కి లోను కాకూడదు, స్నేహితుల ఒత్తిడికి లోను కారాదు. ఎప్పుడూ కూడా మద్యపానము, మాదక ద్రవ్యాలు, ధూమపానానికి నో చెప్పండి, వద్దు అని చెప్పండి. వ్యసనం అంటే ఏమిటి? ఆలోచించి తెలుసుకోండి. ఆలోచించండి, జవాబు చెప్పండి, విజేతగా నిలవండి. మీ స్వంత కథలను సృష్టించండి. ఈ కింది అంశాలతో మీ ఊహాశక్తికి పదును పెట్టండి. ధూమపానం వల్ల స్టామినా కోల్పోయిన ఒక క్రీడాకారుడు ఆటని ఎలా ఆడతాడో ఆలోచించి ఊహించుకోండి. వ్యసనం కారణంగా ఆటలో ఏకాగ్రత కోల్పోయిన గేమర్ ఎలా ఉంటాడు, అతని ఆట ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. స్నేహితుల ఒత్తిడిని ధైర్యంగా ఎదిరించిన ఒక విద్యార్థి, అతని మనోధైర్యం ఎలా ఉంటుంది ఆలోచించండి. వ్యసనాలకు బదులుగా క్రీడలు, సంగీతం లేదా యోగాను ఎంచుకున్న వారు ఎలా ఉంటారో ఆలోచించండి. మీ కథలే మీ భవిష్యత్తుకు మార్గదర్శకాలు. కథలు చెప్పుకోండి, స్ఫూర్తిని నింపండి, హీరోగా మారండి. మనము ఈ వీడియోని ముగిద్దాం. ప్రశాంతతగా మరియు సానుకూలతగా ఉండండి. ఈ చిన్న చిన్న అభ్యాసాలతో మీ రోజును ముగించండి. చిన్న శ్వాస వ్యాయామం, షార్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నెమ్మదిగా గాలి పీల్చుకోండి మరియు నెమ్మదిగా గాలిని వదలండి. చక్కగా కూర్చోండి, హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. నెమ్మదిగా గాలి పీల్చుకోండి, నెమ్మదిగా గాలిని వదిలిపెట్టండి. అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, శరీరం చక్కగా ఉంటుంది. అలాగే పాజిటివ్ ఎఫర్మేషన్, సానుకూల ధృవీకరణ. నా శరీరం మరియు మనస్సు చాలా విలువైనవి అని మీకు మీరు చెప్పుకోండి. నా శరీరం చాలా విలువైనది, నా మనసు చాలా విలువైనది, నా మెదడు చాలా విలువైనది. దీనిని నేను తప్పుడు దారిలో నడిపించను. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల జోలికి పోను. నా శరీరం మరియు మనస్సు చాలా విలువైనవి అని తెలుసుకోండి. భవిష్యత్తు గురించి ఊహించండి. ఫ్యూచర్ విజువలైజేషన్. మీరు ఆరోగ్యంగా, బలంగా మరియు సంతోషంగా ఉన్నట్లు ఊహించుకోండి. మీరు ఏ విధంగా ఊహిస్తారో మీ జీవితం అలా మీరు మలుచుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన ఆలోచనలే మీ నిజమైన సంపద. ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యంగా ఎదగండి. పిల్లల్లారా, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఇది మీకు యోగజ్యోతి ద్వారా తీసుకురాబడింది.